దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని రాయబడి ఉంది. ఎంతోమంది మన దేవుని యందు విశ్వాసముంచి వారి యొక్క జీవితములో నెమ్మది కలిగి జీవించారు. విశ్వాసముతో రాజ్యాలను జయించారు. విశ్వాసముతో అనేక కార్యాలు దేవుని యొద్ద నుంచి పొందుకున్నారు. ఈ ఉదయకాలం నీవు నేను నమ్మగలిగితే మన ప్రభువు మన సమస్యలన్నిటినీ తొలగించగలరు. మన భారమంతా ఆయనకు అప్పగిస్తే వాటన్నిటినీ ఆయన చూసి దాటి వెళ్ళే దేవుడు కాదు. ఆగి నా సమస్యలు తొలగించి ఉన్నతమైన శ్రేష్టమైన నెమ్మదికరమైన జీవితాలు మనకిస్తారు. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో ఏ విషయంలో అయితే మనకు నెమ్మది లేకుండా ఉందో, ఏ విషయమైతే మన గుండెల నిండా భారముగా ఉందో వాటన్నిటినీ కూడా ప్రభువుతో చెప్పి ఆయనకు అప్పగించి మనము చింతలేని వారిగా విశ్వాసమును బట్టి నీతిమంతుడు ఎలాగైతే జీవిస్తాడో అలాంటి జీవితాన్ని జీవిద్దాము. ప్రతి విషయము ప్రభువుకు అప్పగిద్దాం. ఆయన నెరవేర్చలేదంటూ లేదు, ఆయనకు అసాధ్యమైందంటూ లేదు. ఆయన అన్ని విషయాలు మనకు సహాయం చేయగలరు. ఏ సమయంలోనైనా ప్రభు మనల్ని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రభు మనల్ని ఆదుకుంటాడు. ఆయన నోటితో ఆయనే అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని. కాబట్టి మన పరిస్థితులు పిల్లల విషయమే కావచ్చు, భవిష్యత్తు విషయమే కావచ్చు, భక్తి జీవితమే కావచ్చు, మనం వెళుతున్న మార్గాల్లో వస్తున్న శ్రమలే కావచ్చు, వాటన్నిటిని వైపు మనం చూడకుండా అన్నిటికంటే గొప్పవాడైన దేవుని మీద ఆధారపడుతూ నీ భారము నా భారము ఆయన అప్పగిస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. సర్వశక్తి కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన నీ నామములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము వెళుతున్న పరిస్థితుల్లో ప్రజలు మమ్మల్ని చూచి అపహసించి అవమానించేవారుగానే ఉన్నారు, కానీ మమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరు. నీవే మమ్మల్ని ఆదుకుంటావని, నీవే మాకు సహాయం చేస్తావని, మా పరిస్థితులన్నిటిలో కూడా నీవు మాకు తోడుగా ఉండి విడిపించి బలపరిచి ధైర్యాన్నిచ్చి నడిపిస్తావని నమ్మి మా చింత యావత్తు నీ పాదాల దగ్గర అప్పగిస్తున్నాం. మా గుండెల్లో ఉన్న ప్రతి విషయము నీకు అప్పగిస్తున్నాం. వాటన్నిటి విషయంలో నీవే మాకు సహాయం చేసి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. నా దేవుని నిత్య కాపుదల మనందరికీ తోడై ఉండునుగాక.